హలో బోంజు, గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఏంటంటే 2020 జనవరి 8 రోజు నేను ఈ షిప్లో జాయిన్ అయినాను. సో ఈరోజు ఈ షిప్ విజిట్కి వచ్చాను. సో మీకు చూపిద్దామని. ఇందులో ఒక అన్న వర్క్ చేస్తాడు, మా సీనియరు. ఆయన పేరు వీరబాబు అన్న. సో మన తెలుగు ఆయననే. సో ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు షిప్లో జాబ్ చేయాలంటే ఎట్లా, ఎక్కడి నుండి ప్రాసెస్ అన్నీ చెప్తాడు అన్న. ఒకసారి చూసుకోవచ్చు. హాయ్ అన్న. హాయ్ గైస్, హలో. షిప్లో వర్క్ చేయాలంటే ఈజీ. మనకున్న ఏజెన్సీస్ ఇండియాలో ఉంటాయి, దాని ద్వారా మనం అప్లై చేసుకుని రావచ్చు. నేను చేస్తుంది ఇది కోస్తా కంపెనీ. సో ఇక్కడ ఈ షిప్ ఎన్ని ఫ్లోర్స్ అన్న, ఎక్కడి నుంచి వచ్చింది ఈ షిప్? ఒకసారి ఈ షిప్ క్రైటీరియా చెప్పండి. ఇది మిడిల్ క్లాస్ షిప్. అంటే ఇది ప్యాసింజర్ కెపాసిటీ వచ్చి 2600. ఈ షిప్లో మొత్తం 18 డెక్స్ ఉంటాయి. ప్యాసింజర్ అంటిల్ డెక్, ఫ్లోర్ అంటే డెక్ అంటుంది కదా. సో 8 డెక్స్ ఉంటాయి ప్యాసింజర్స్కి, క్యాబిన్స్ ఉన్నాయి. దాని తర్వాత మనకి నార్మల్గా పూల్, ఇంకా పైన ఓపెన్ డెక్స్, ఇవన్నీ కలిపి ఒక 18 డెక్స్ ఉంటాయి. సో బేసిక్ సాలరీ ఎంత ఉంటుందన్న? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా జాయిన్ అయితే అది డిపెండ్స్ ఆన్ ద పొజిషన్. ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ వస్తే మనకి ఒక $900,000 వరకు వస్తుంది బేసిక్ అయితే. ఓకే, ఎన్ని మంత్స్ అన్న, ఎన్ని మంత్స్? డిపెండ్ కూడా మనకి కాంట్రాక్ట్ ఎన్ని మంత్స్ సైన్ చేస్తే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం 7 months అంటే 7+1 కానీ 7-1 కానీ ఉంటుంది. సో టోటల్ 8-9 months. సో మీరు చేయబట్టి ఎన్ని ఇయర్స్ అవుతుందన్న ఈ షిప్లో, అంటే ఈ కోస్తా కంపెనీలో? ఈ కంపెనీలో ఆల్మోస్ట్ నాకు 8 years అవుతుంది. సో మీకు జాబ్ ఎలా వచ్చింది? మీకు కొంచెం ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఈ క్రూజ్ షిప్ అనేది ఓకేనా, లేక ల్యాండ్ పైన బెటరా? అంటే క్రూజ్ షిప్ ఓకే, బట్ ఇఫ్ యూ గెట్ మోర్ ఛాన్సెస్ ఇన్ ల్యాండ్, దట్స్ బెటర్ ఆప్షన్. నేను ఎట్లా సెలెక్ట్ అయ్యానంటే, హైదరాబాద్లో మీకు తెలుసు కదా మనం ఒక్కై కాలేజ్. సో వీ గాట్ ప్లేస్మెంట్ దట్ టైమ్ 2019-18. సో అప్పుడు ప్లేస్ అయ్యి అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ చేస్తున్నా. ప్రజెంట్ స్టార్టింగ్ లెవెల్లో వచ్చిండే హౌస్కీపింగ్. ఇప్పుడు ప్రజెంట్ అయితే రూమ్ సర్వీస్ సూపర్వైజర్లో ఉన్నా. సో అన్నని నేను ఎప్పుడంటే కాలేజ్ టైంలో కలిశాను. చాలా ఇయర్స్ తర్వాత మాల్టాలో షిప్లో కలుస్తున్నాను. సో హ్యాపీ అన్న. హ్యాపీ టు సీ యూ. సరే, రైట్ గైస్, థ్యాంక్ యూ.